Time is more powerful than the universe. ఒకప్పుడు హీరో లేని సినిమా అయినా ఉండేదేమో కానీ డిస్కో శాంతి స్పెషల్ సాంగ్ లేని సినిమాలు మాత్రం ఉండేవి కావు. అప్పట్లో అలా ఉండేది ఆమె క్రేజ్. చిరంజీవి నుంచి మొదలుపెట్టి చిన్న హీరోల వరకు ప్రతి సినిమాలోనూ డిస్కో శాంతి స్పెషల్ సాంగ్ ఉండేది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో 80-90ల దశకాల్లో డిస్కో శాంతి అంటే ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఆమె డాన్సులు, హోయలు అబ్బో మామూలు కాదు. కేవలం డాన్సర్ గానే కాకుండా నటిగాను ఆమె మెప్పించింది. అలాంటి డిస్కో శాంతి గురించి ఈ తరానికి పరిచయాలు కావాలేమో గానీ 80s, 90s వాళ్లకు కాదు. ఇప్పటి వాళ్లకు ఆమె కేవలం దివంగత నటుడు శ్రీహరి భార్యగానే తెలుసు. కానీ ఒకప్పుడు ఆమె వెండితెరను ఏలిన క్వీన్. శ్రీహరిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు శాంతి. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ నటన వైపు వచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బుల్లెట్ చిత్రంతో డిస్కో శాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రాఘవ సోదరుడు ఎల్విన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇన్నాసి పాండ్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో డిస్కో శాంతి పాత్రను రివీల్ చేశారు మేకర్స్. టీజర్ చూసినప్పుడే ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. సాహస వీరుడు సాగర్ కన్నీలో ఉండే మాంత్రికురాలి పాత్రను పోలి ఉంది ఈమె క్యారెక్టర్. జోస్యం చెప్పే పాత్రలో ఆమె నటిస్తున్నారు. Time is more powerful than the universe. మన జీవితంలో జరిగే ప్రతి విషాదం గతంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని టీజర్ ప్రారంభంలోనే డిస్కో శాంతితో చెప్పించారు దర్శక నిర్మాతలు. విపరీతమైన సంఘటన ఎప్పుడో ఎక్కడో ఖచ్చితంగా ఇంతకు ముందు జరిగే ఉంటుంది. ఈ పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. నిజానికి డిస్కో శాంతి రీ ఎంట్రీ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు ఆమె అభిమానులు. ఇక చూసి అది అవ్వదులే అని ఫిక్స్ అయిపోయారు కూడా. పైగా శ్రీహరి చనిపోయాక అనారోగ్యం పాలయ్యారు. ఓ దశలో మరణానికి అంచుల దాకా వెళ్ళొచ్చారు. పిల్లల కోసం మళ్లీ మామూలు మనిషి అయ్యారు శాంతి. ఆమె అసలు పేరు శాంతకుమారి. ప్రముఖ తమిళ నటుడు సిఎల్ ఆనందన్ కూతురు డిస్కో శాంతి. దాదాపు 900కి పైగా సినిమాల్లో నటించారు ఈమె. 1996లో టాలీవుడ్ యాక్షన్ హీరో శ్రీహరిని పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకి 3 సంతానం కాగా కుమార్తె అక్షర చిన్న వయసులో మరణించగా ఆమె జ్ఞాపకార్థంగా అక్షర ఫౌండేషన్ ని స్థాపించారు. గ్రామాలకి మంచినీరు, విద్యార్థులకు పాఠశాల సామాగ్రి అందిస్తూ వస్తున్నారు. ఇక శ్రీహరి కూడా 2013లో కాలేయ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత ఇంటికే పరిమితం అయిపోయారు శాంతి. ఇన్నాళ్లకు మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. ఆమె రీ ఎంట్రీ సక్సెస్ అవ్వాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.